హాయ్ అండి, వెల్కమ్ టు హరిత ఓలేటి ఛానల్. ఈరోజు నేనైతే పులుసు పిండి దోశ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కందిబ్యాళ్ళు బియ్యం అనేది నైట్ నానబెట్టుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, ఒట్టిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కొబ్బరి, చింతపండు, ఉప్పు అవన్నీ అయితే రెడీ పెట్టుకోవాలండి పులుసు పిండి కోసము. తర్వాత ఫస్ట్ అయితే నైటే నానబెట్టుకోండి కందిబ్యాళ్ళు బియ్యం అనేది మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. అలా అని చాలా వాటర్ వేసుకుంటే పల్చగా అయిపోయి దోశ అనేది సరిగ్గా రాదండి. కాబట్టి చూసుకొని వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా అయితే వేసుకోకూడదు, కొద్దిగానే వేసుకోవాలి. అలా అయితే ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని అయితే ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలు మనం ఫస్టే రెడీగా పెట్టుకుంటాం కదండి, వాటిని కూడా ఇప్పుడు వేసేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు పులుసు అనేది వేసేయాలండి. వేసేసి వాటర్ అనేది ఎక్కువ వేయద్దు, కొంచెం మాత్రమే వేయాలి. వేసి అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనము మసాలా అంతా మిక్సీ పట్టుకున్నాం కదా, కందిబ్యాళ్ళు బియ్యం వేసింటాం కదండి, దాంట్లోకి వచ్చేసి మిక్స్ చేసేసేయాలి. బాగా మిక్స్ వేయాలి. ఇంకా కొంచెం ఏమన్నా పిండి తిక్కుగా ఉంటే కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలండి. అంతేగాని ఫస్ట్లోనే అయితే ఎక్కువగా వేయొద్దు. అలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ విధంగా వస్తే చాలు. మరి చాలా పలసగా అయితే చేసుకోవద్దండి, వాటర్ అయితే ఎక్కువ వేయొద్దండి. ఇంకా ఇదైతే దోశకి రెడీ అయినట్టేనండి. మనం ఇంకా పెనం పెట్టేసుకొని దోశ అయితే వేసేసుకోవడమే. ఈ దోశ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే పూసేసుకొని దోశ అయితే వేసేసుకోవడమేనండి. అంతే, మనం మామూలు దోశ వేసుకున్నట్టే వేసుకోవాలి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ నైటే కుదరకపోతే ఒక 4 hours ముందే నానబెట్టుకున్నా చాలండి. బియ్యం అనేది, కందిపప్పు అనేది చాలు. 4 hours ముందే నానబెట్టుకుంటే చాలు. నాకు మార్నింగ్కి కావాలని చెప్పేసి నేను నైటే అయితే నానబెట్టుకున్నానండి. అంతే, మీకు ఒకవేళ కావాలంటే 4 hours ముందే అయితే నానబెట్టుకోవచ్చు. దోశ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.